ఇచ్చిన సమయానికి అయ్యగారికి కూడా ఉన్నాను. ఇక శిలువపై పలికిన ఇక 7 మాటలు మొదటి మాటగా మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఆ ప్రభువా మొదటి మాటగా నేను వివరిస్తున్నప్పుడు నాలో ఉండి మాట్లాడమని చేస్తున్నామని అనుకుంటున్నాను తండ్రి. అయితే ఇక్కడ దేవుని సిలువ వేసిన సమయంలో అక్కడ సైనికులు, యూద మతాధిపతులు, మతాధికారులు అందరూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ యొక్క మొదటి మాట మనం చదువుకున్నట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని, ఇక్కడ 3 సార్లు వీరి గురించే వచ్చింది. ఆ వీరు ఎవరని అనుకుంటున్నారు మీరు? అక్కడ ఉన్న మతాధిపతులు, సైనికులు కావచ్చు, శిష్యులు, ఇంకా అక్కడ ఉన్న జన సమూహము, వారితో పాటు మనం కూడా ఆ యొక్క గుంపులో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పాపముల నిమిత్తమై మన కొరకు మరణించినట్లుగా మనందరికీ తెలుసు. ఆ యొక్క పాపములను ఎవరు క్షమిస్తారంటే పాపం లేని వారైతేనే క్షమించగలుగుతారు. పాపం కలిగిన వారు మనల్ని క్షమించలేరు. ఈ యొక్క ఫస్ట్ మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ. ఈ క్షమాపణ అనేది చాలా విలువైన మాట. ఎందుకంటే ఈ క్షమాపణ మన జీవితాల్లో అడగాలన్నా ధైర్యం ఉండాలి, క్షమించాలన్నా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు శత్రువులు, పడని వారు ఎవరో ఒకరు ఉంటారు. మనం అడిగితే క్షమించని పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు మనము చేసిన ఒక పాపమును బట్టి దేవుడు సిలువ వేయబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుని అక్కడ ఎవరైనా సారీ అడిగినరా? అడగాలి. అడగకముందే ఆయన తన తండ్రికి మొర పెడుతున్నట్లుగా ఈ మాటలో మనం చూసుకుంటున్నాం. అదే ఈ యొక్క క్షమాపణ అనే మాట నుంచి నేను ఒక 3 విషయాలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మొదటగా 1 యోహాను 4:10 మనం దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? మనము దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించింది కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దీనిలో ఏముంది? ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మన రిలేటివ్స్ కానీ మన దగ్గర వాళ్ళని మన అనుకున్న వాళ్ళని మనం ప్రేమిస్తాం. తెలియని వాళ్ళని మనం ఎక్కువగా నాకెందుకులే వారికేమైతుంది అని అనుకునే పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు అలా చేయలేడు. ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అదేవిధంగా 1 పేతురు 2:24, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనిను. ఇక్కడ చూసినట్లయితే ఏముంది? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మోసినట్లుగా ఈ విధంగా చూస్తారు. ఈ విధంగా మన వాళ్ళు ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. ఎందుకంటే దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఈ విధంగా మరణించి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మొదటగా లేఖనాలలో నెరవేర్పు కొరకే ఇవి తెలియదు. దేవునికి ముందే తెలుసు ఇది లేఖనాల నెరవేర్పు కోసం ఈ విధంగా నేను రావడం, వారి పాపముల కొరకు నేను కల్వరిలో ప్రాణం పెట్టడం అనేది ముందుగా తన తండ్రికి తెలుసు. అయినప్పటికీ కూడా తన కుమారుని పంపినట్లుగా చూసుకుంటున్నాం. దీంట్లో ఎందుకు పంపిందంటే మన పాపముల నిమిత్తము దేవుడు బలి అవ్వడానికి ఈ విధంగా రావడం జరిగింది. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమించింది కాబట్టి ఈ విధంగా చేశారు. హెబ్రీ 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుడి కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన
యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుము. ఇక్కడ ఏముంది? మరణం అనుభవించినట్లుగా దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎవరి కోసం? ప్రతి మనుష్యుని కొరకు దేవుడు ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నేను చెప్పవలసిన అంశం ఏంటంటే ఈ క్షమాపణ. ఈ మొదటి మాట నుంచి ఫస్ట్ పాయింట్గా మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా మన పొరుగు వారిని కానీ మన దగ్గరలో మన బంధువులు కానీ ఎవరినైనా సరే మనం ప్రేమించేవారిగా ఉండాలి. మత్తయి 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణస్థులను క్షమించుము. అదేవిధంగా 14-15 వచనాలు చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఏమనుందండి? మనము క్షమిస్తే దేవుడు మన పాపములను కూడా క్షమించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మత్తయి 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 23 వరకు. ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? ఇక్కడ అడుగుతున్నారు. పేతురు అడిగినప్పుడు ఎన్ని మార్లు క్షమించమన్నాడు? 70. మన ఆయుష్కాలం ఎంత? కీర్తన 90:10లో చూసుకున్నట్లు ఎంత అండి? అంటే అక్కడ దాని మీనింగ్ ఏంది? మనము చచ్చేంత వరకు కూడా ప్రేమించాలి, క్షమించాలి ప్రతి ఒక్కరిని. అంటే దేవుడు ఆ విధంగా మనకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఒకసారి 2 సార్లు 7 మట్లకు ఎవరైనా సరే మనకు ఎలా ఉంటారు? శత్రువులను అంటే ఎక్కడి నుంచో రారు, మన కుటుంబంలోనే ఉంటారు. అంటే అన్యాయంగా కూడా మన మీద మోపి శత్రువులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ కదా యుద్ధం జరిగితే అట్లా శత్రువులు కాదు, మనల్ని అనవసరంగా మాటలు అంటారు, లేకుంటే ఏదైనా ఓర్వలేని స్థితిలో శత్రువులు అవుతారు. అబ్బా అంత మంచి అయిపోయింది ఆమె, అట్లా శత్రువులు అవుతారు. ఆ విధంగా ఉన్నవారిని ఏమని చెప్తున్నారు దేవుడు? 7 మార్ల మట్టుకు కాదు 70 ఏళ్ళ మట్టుకు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరం, ఇక్కడున్న ప్రతి ఒక్కరము ఎటువంటి వారినైనా సరే సచ్చే వరకు మనము క్షమించాలి. క్షమించకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాబట్టి ఈ లేఖనాలను మనము నేను ఈ చదువుతున్నప్పుడు అనిపించింది, నాకు కూడా ఉన్నారు లోపల కొద్దిమంది ఉన్నారు. అంటే నేను ఏమనుకున్నా కానీ ఓర్వలేక ఏదన్నా ఉన్నట్లు చెప్పినా కానీ పగ పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పుడు నేను అనిపించింది, నేనేం చేసినా నేను ఎందుకు అడగాలని అనిపించింది. కానీ దేవుడు వాళ్ళు అడగక ముందే క్షమించింది. మనకు కూడా ఏంటంటే మనం క్షమించి వదిలేయాలి. దేవుడికి వదిలేస్తే దేవుడే చూసుకుంటాడు. ఈ విధంగా మనము దేవుని దగ్గర నుంచి మొదటి పాయింట్గా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. రెండవది శత్రువులను ప్రేమించాలి. మత్తయి 5:44. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? పరలోకమందు మీరు తండ్రికి కుమారులై ఉండునట్లు మీరేం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి, క్షమించాలి మొదటి మాట, తర్వాత ప్రేమించాలి. రోమా 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని అని నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకొనకండి, నాకు కొద్దిగా ఛాన్స్ ఇవ్వండి అని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. మనం తీర్చుకుంటే ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందండి? మనం అంతవరకు ఆగుతామని అన్నెందుకు అన్నారు వాళ్ళు? నేను ఒప్పుకుంటాను, నాకు అనడానికి నోరు లేదు, నేను ఇప్పుడు అనేస్తా, ఇప్పుడు కొడతాను, నన్ను చెప్పదెబ్బ కొడతాను, నేను కొడతాను. అంటే మనం ఇన్స్టెంట్గా అయిపోవాలి పగ. ఆగుతాం? అసలు ఆగము. నన్ను కొడతా, ఇప్పుడు నేను ఉండు, నా పేరెంట్స్ని తీసుకొని వస్తాను, నువ్వు నన్ను ఎట్లా ఉండు. నేనైతే ఆ పరిస్థితిలో నేనుంటే కొన్నిసార్లు కాలేజీ విషయంలో కానీ ఏదైనా విషయంలో నన్ను ఇట్లా అంటే నేను వచ్చి మా అన్నయ్యలకు చెప్తుంటే వాళ్ళు భయపడతారు. అమ్మో వీళ్ళు ఈమె వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్తే వాళ్ళ అన్నయ్య లూకోరు, వాళ్ళ అన్నయ్య వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తారు, ఈమె జోలికి పోవడం మంచిది కాదు అనే విధంగా వాళ్ళు అనుకునేవాళ్ళు. అంటే
నాకు త్రీ బ్రదర్స్, నేను ఒక అంటే అట్లా భయం ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ అట్లా ఉంటుంది. అమ్మో ఏమైనా అన్నామా వాళ్ళ తీసుకొని వస్తుందని. ఇక్కడ ఏముంది, అట్లా మనము చేయకూడదు. ఏంటంటే దేవునికి మనం అప్పచెప్పాలి. మనకంటే ఎక్కువ దేవుడు చూసుకుంటాడు. వాళ్ళని ఏం చేయాలో అది దేవుడు చూసుకుంటాడు. ఈ విధంగా మనము శత్రువులను కూడా ప్రేమించే వారిగా ఉండాలి. 3వ పాయింట్గా హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి 5:44-46. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఈ విధంగా మనము మనల్ని హింసించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాం. దేవతి దేవుడే మనల్ని క్షమించినప్పుడు మనం ఇంతటి వారం అండి. దేవుని పోలికగా మనం నడవాలంటే మనము దేవుని ఒక వాక్యాన్ని వెంబడిస్తే మన ప్రతి విషయంలో కూడా మనము క్షమించేవారిగా, ప్రేమించేవారిగా మరియు హింసించే వారి కొరకు ప్రార్థన చేయవారిగా కూడా మనం ఉంటాము. నా టైం అయిపోయిందని చెప్పారు. 1-2 విషయాలు. ఈ విధంగా మనం ఒకవేళ క్షమిస్తే కనుక వేరే వాళ్ళని కలిగే 2 ప్రయోజనాలు చదవకండి. క్షమించడం వలన మన మనసాక్షి శుద్ధి కావడం జరుగుతుంది. ఏంటంటే ఎవరి మీదైనా మనం పగబట్టుకున్నాం అనుకోండి, అది మైండ్లో అట్లా ఉండిపోతుంది. అతను కనబడగానే ఇదని నన్ను అడిగిన ఇదే విషయంగా మనం ఉంటాం. కానీ అది ఎప్పుడైతే మనం దేవుడికి అప్పచెప్తామో మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది, రిలాక్స్గా మనము ఉంటాం. అదేవిధంగా ఆ విధంగా క్షమించే గుణము మనలో వచ్చిందంటే దేవుని లాంటి హృదయం, స్వభావం మనలో ఎంతో కొద్దిగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం దేవునితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. ఈ విధంగా మొదటి మాట నుంచి మనము క్షమాపణ హృదయం కలిగే వారిగా, శత్రువులను ప్రేమించే వారిగా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయవారిగా మనం అందరం ముందుగాక. ముందుగా దేవునికి వందనాలు. మరి ఇది అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి కులవశం మీ అందరికీ కూడా వందనాలు. 2వ మాట, యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం. దేవా, నీ ప్రియ కుమార్ని మా కొరకు ఈ లోకంలోకి పంపించి ప్రభా, అయా మా పాపాల నిమిత్తమే మరి అయా మా పాపాలు మోసుకొని గొర్రె పిల్లగా నా ప్రభా ఆ యొక్క కల్వరిశిలలో అయా మా పాపాలు మోసుకునే వ్యక్తిగా ప్రభా మీరు మా కొరకే ఉంచడానికి నీకు వందనాలు. మరి దినమన నా ప్రభా దేవయ్య, మరి యేసు ప్రభుల వారు అయా మా కొరకు పలికినటువంటి ఆ యొక్క 7 వచనాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు, ఇటు అమూల్యమైన మాటలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే రీతిగా నా ప్రభుదేవ, మరి నన్ను కూడా ఈ యొక్క 2వ మాటను ధ్యానిస్తున్నప్పుడు మాతో అందరితో మాట్లాడమని, నన్ను నీ ఆత్మచేత నింపమని యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో, యేసు ప్రభుల వారు ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగతో మాట్లాడుతూ ఉంటున్నారు. మనకి తెలుసు ఆ యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నప్పుడు ఆ యొక్క సిలువలో ఏ రీతిగా ఆయన ఉన్నారు అనేది మనకి తెలుసు. మరి యేసు ప్రభుల వారితో పాటు 2 దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి మనకి తెలుసు. మరి అందులో ఒక దొంగను కనుక మనం చూసుకున్నట్లయితే, మరి అతనైతే మనం యేసు ప్రభుల వారిని మరి అపహాస్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 2వ దొంగకి మరి 2వ దొంగ పశ్చాత్తాపడినప్పుడు 2వ దొంగకి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు ఉన్న పరిస్థితి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. అటు పరిస్థితిలో కూడా మరి యేసు ప్రభుల వారు ఏమని చెప్తున్నారంటే, ఒక కృప కలిగిన మాటను దొంగ ఎప్పుడైతే మరి పశ్చాత్తాపడి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని అన్నప్పుడు మరి ఆ దొంగకి ఈ యొక్క వాగ్దానాన్ని అనేది దేవుడు ఇస్తూ ఉంటున్నారు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారి యొద్ద మనకి కృప దొరుకుతుంది. హల్లెలూయా. సిలువలో మనకి కృప, అది మొదటిగా. మరి అంతేకాదు, మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని క్షమించేవారిగా ఉంటారు. మనకి తెలుసు కదా. ఇక్కడ యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే దొంగకి ఏమైనా సమయం ఉందా అతను మారడానికి? ఎక్కడ అవకాశం లేదు. అతను తప్పులు సరి చేసుకునే అవకాశం కూడా లేనే లేదు. కానీ దేవుడు మరి అతను వెంటనే ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభుల వారు ఏమని చెప్పారు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంత ఇబ్బందులు కూడా, అంత బాధలో కూడా నిజంగా ఆయన ఓర్పు గల మాట, కృప కలిగిన మాట మరి చెప్తూ ఉంటున్నారు. మనం హృదయపూర్వకంగా, ఎందుకంటే ప్రభు మరి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనుషులైతే పై పని చూస్తారు కానీ దేవుడు మన హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. మరి నిజంగా దేవుడు ఆ యొక్క దొంగ హృదయాన్ని తెలుసుకుని ఉన్నారు కాబట్టి, అతని యొక్క పశ్చాత్తాప హృదయాన్ని ఆయనకి తెలుసు కాబట్టి వెంటనే దేవుడు ఆ వ్యక్తికి, ఆ దొంగకి ఈ యొక్క వాగ్దానాన్ని అనేది ఇస్తూ ఉంటున్నారు. మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క శిలువలో కృప దొరుకుతుంది. అడగగానే మనం యేసు ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటారు. అదే రీతిగా క్షమాపణ దొరుకుతుంది. మనం మొదటి వాక్యంలో చదువుకున్నాము క్షమాపణ, మరి రక్షణ కూడా దొరుకుతుంది. మనం పశ్చాత్తాపడి మరి యేసు ప్రభుల వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి రక్షించే దేవుడుగా మనకి ఉంటున్నారు. అదే రీతిగా మరి మనము రక్షించబడిన వారము అందరము కూడా. రక్షణ మన క్రియలను బట్టి కాదు కానీ మన విశ్వాసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మనం ఈ రోజున రక్షించబడి ఉన్నాము అని అంటే అది మన వలన కలిగినది ఎంత మాత్రము కానే కాదు. ఆయన కృపను బట్టి ఆయన ఇచ్చిన రక్షణ మనకు కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. మరి ఇటు రీతిగా మనం చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలి అని అంటే, ఈ వాక్యాలను మనం చదువుతున్నప్పుడు, ఈ సిలువను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఉన్న పడంగా మనం కనుక దేవుడిని ఆశ్రయించిన వారంగా ఉంటే, ఆయన యొద్ద పశ్చాత్తాపడి మనం ప్రార్థించిన వారిగా, లేకపోతే ఆయన్ని వేడుకునే వారిగా ఉంటే, మరి యేసు ప్రభుల వారు ఆయన ఎవరిని అని కూడా చూడకుండా మనం ఏ రీతిగా ఒక్కొక్కసారి మన ఆలోచనలు లేకపోతే మన తలంపులు మనం ఇంకా పాప భావ స్థితిలోనే ఉండిపోతూ ఉంటాము. అయినప్పటికీ మనం మన యథార్థ స్థితిని ఒప్పుకొని మరి యేసు ప్రభువా అని ఆయన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన రక్షించే దేవుడుగా ఉంటున్నారు. ఆయన కృప చూపించే దేవుడుగా ఉంటున్నారు. హల్లెలూయా. మరి ఈ రోజున ఇంకా ఎవరైనా కూడా మీరు కనుక మీ హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించలేకపోతే మరి ఖచ్చితంగా మీరు మీ యొక్క హృదయాల్లోకి దేవుని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. ఇచ్చిన వాక్యం దేవుడు దీనికి ఆశ్రయించును కాక. మరి ఇంకా ఎవరైనా కూడా దేవయ్య, ఇదే గొప్ప రక్షణ దినమని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయా మేము నేడని రేపని ఆయా వాయిదాలు వేయకుండా మరి మేము రక్షింపబడే వారిని ఉండుటకు ఆయా మమ్మల్ని బలపరచుకుని అడుగుచున్నాం. నీవే సహాయం దయచేయమని, ఆయా ఇదిగున్న తండ్రి నీ కృప దయచేసి సహాయం దయచేయమని అతడు నేస్తున్నామని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములండి. ఆత్మీయ తల్లిదండ్రులకి చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. యేసుక్రీస్తు శిలువపై పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 చదువుకుంటానండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకున్నానండి. స్తోత్రం తండ్రి ప్రభు. ఇది నాయన 3వ వాగ్దానం ద్వారా నాయన మేము అందరము తండ్రి ఈ ఆజ్ఞకి లోబడి జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ ఆజ్ఞ ద్వారా నాయన మేము లోబడి ఉండడానికే తండ్రి, తల్లిదండ్రులు విధేయత కలిగి జీవించడానికే మాకు సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థనని పాసని చేర్చుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఇది బాధ్యతతో కూడిన మాట అండి. నీ తల్లిదండ్రులను సన్మానించము అనే ఆజ్ఞను ఆయన సిలువలో నెరవేర్చారు. ఆయన బాధను అనుభవిస్తున్న తన తల్లిని గూర్చి మర్చిపోలేదండి.
తన తల్లి ఎడల బాధ్యత కనబడుతుంది, తన తల్లి ఎడల ఆదరణ కనబడుతుంది. మనము మన తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉన్నామో దేవుడు గమనిస్తున్నాడండి. మన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదండి. మనం ఈ మాట ద్వారా ప్రపంచానికి ఆయన ఆదరణకర్తగా చూస్తున్నాము. మనము కూడా ఒకరిని ఆదరించే వారిగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలండి. యేసు ప్రభు వారి ఈ మాట ద్వారా ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. మనము అందరము దేవుని కుమారులం, కుమార్తెలం. కాబట్టి మనము ఒక కుటుంబముగా ఉండాలండి. మనం ఒకరికొకరు సహోదరులమై ఉండాలి. చర్చిలో మనం ఒక కుటుంబంలా జీవించాలి, ఒకరికొకరు సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వారిని చూడాలి. యేసు ప్రభు వారు తన తల్లిని చూసుకున్నట్లే మనము కూడా మన చుట్టుపక్కల ఉన్న వారిని గమనించాలండి. మనకు సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయాలి. ఈ 3వ మాట ద్వారా 3 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. 1 ప్రేమ అండి, 2 బాధ్యత, 3 సహోదరతత్వం. మనము ఈ మాటను మన జీవితంలో ఆచరిస్తే దేవునికి ఇష్టమైన జీవితం గడపగలుగుతామండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. రెండవ స్తోత్రంలో వీడి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు మరి దేవుడు కూడా వందనాలు. సిలువపై పలికిన ఆ మాటల్లో 7 మాటల్లో 4వ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. సిలువపై పలికిన 4వ మాటను మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూడొచ్చు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. అయితే ఈ 4వ మాటను 2 సార్లు మనం చూడొచ్చు. మార్క్స్ వార్తలో కూడా ఈ మాట ఉంటుంది, 15:34లో చదవవసరం లేదు. ఈ 4వ మాటను యేసు ప్రభుల వారు ఎంతో బాధతో బిగ్గరగా చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇది లేఖనాలు నెరవేరడానికి కూడా చెప్పాడు. మనం చూడొచ్చు, కీర్తనలు 22:1లో చదవనవసరం లేదు, అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. వాస్తవానికి మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు తండ్రితో నిత్యత్వంగా కలిసి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. యోహాను 10:30లో మనం చూస్తే అక్కడ ఏమంటుందంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏకముగా ఉన్నారు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అదే యోహాను 14:10లో తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నారు అని మనము చూస్తామండి. తర్వాత ఇంకా మనము అదే 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని మనం చూస్తామండి. అంటే యేసు ప్రభుల వారు తండ్రి కలిసి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ బంధము విడదీయలేనిదిగా ఉంటా ఉంది అది వరకు. అయితే ఈ సిచ్యువేషన్లో తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అడగాల్సిన పరిస్థితి వచ్చిందని. ఎందుకు మరి ఆ పరిస్థితి వచ్చిందని మనము ఆలోచించాలండి. ఎప్పుడు వారు ఏకంగా ఉండేవారు, ఎందుకు మరి అలా ఆ మాట పలకవలసి వచ్చింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53:5-6లో మన దోషములను బట్టి నలగగొట్టబడెను. చాలా అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. తర్వాత మనం చూస్తే మనందరి దోషములు కూడా అతని మీద మోపబడ్డాయండి. అంటే మనందరం కూడా ఏం చేస్తున్నామంటే మనందరి పాపములు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారి మీద మోపినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అంటే అందరం కూడా మనం చూడొచ్చు, రోమియోల్లో ఏమంటుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, 3:9లో. అలాగే మనం 23లో చూస్తే అందరూ ఏ భేదమును లేను, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వాస్తవానికి పాపం చేసిన వాడికి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే మనం చూసినట్లయితే హెచ్కేలు 18:20లో పాపం చేయవాడు ఏం కావాలంట, ఒకసారి చదివినట్లయితే హెచ్కేలు 18:20లో మనం చూడొచ్చు, ఒక పాపం చేసిన వాడు
మరణము నొందాలి. వాస్తవానికి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, మరణము నొందాలి. అందుకనే మనకు రోమియోలో ఏమని రాసిందంటే 6:23లో మనం చూసినట్లయితే పాపం వలన వచ్చు జీతము మరణము. అంటే తప్పు మనం చేసాం, మనము పాపములు చేసాం, కానీ మన దోషములు అతని మీద మోపబడ్డాయి. మనము వాస్తవానికి శిక్షను అనుభవించాలి. శిక్షను అనుభవించాలంటే పాపం చేసిన వాడికి ఎక్కడ శిక్ష ఉంటుందని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:41లో మనం చూడొచ్చు. అంటే తప్పులు చేసిన వాడు, ఈ పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాలి, వాడి స్థితి ఏంటి, వాడికి రావాల్సిన శిక్ష ఏంటో మనం అక్కడ చూడొచ్చు. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి క్షమింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలండి, నిత్యాగ్నిలోనికి వెళ్ళాలి. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేసిన వాడు లేదా దోషం చేసిన వాడు, పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? వాడు మరణం పొందాలి. మరణం పొందాలంటే అందరికి వచ్చే మరణం కాదు, అది మొదటి మరణం. రెండవ మరణంలో వాడు ఎక్కడికి వెళ్ళాలి? నిత్యాగ్నిలోనికి వెళ్ళాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే తప్పులు చేస్తారో దీన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకనే మన యెషయా గ్రంథము 53:10 చూద్దాం. ఇష్టమాయను చదవండి. లాస్ట్ లైన్ మా టైం లేదు కాబట్టి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమను. యెహోవా అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది అంటే 5వ వచనంలో మనం చూసాం ఏమని, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. యెహోవాకు అతని నలగగొట్టుటకు ఇష్టమైంది. ఎందుకంటే మన దోషములను బట్టి మనకు రావాల్సిన శిక్షను తాను తన సొంత కుమారుని పైన వేసి నలగగొట్టబడ్డాడని. అయితే అతని వలన యెహోవా ఉద్దేశము సఫలమగును. ఏంటి ఆ ఉద్దేశము మనం చూసినట్లయితే 6వ వచనంలో చూడొచ్చు. 53:6లో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పాపంతో చిక్కుపడిపోతా ఉన్నారు, తప్పించుకోలేకపోతున్నారు. అందుకనే వీరందరినీ తప్పించడానికి మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎవరి పాపమునకు శిక్ష విధించాడు? మనందరి పాపమునకు యేసుక్రీస్తు వారి పైన మోపి అతనికి శిక్ష విధించాడు. మనకు రావాల్సిన శిక్షను ఏమైపోయింది ఇప్పుడు? యేసు ప్రభుల వారి పైన మోపాడు. ఎవరి పాపము? మన అనప్పుడు నా పాపం అనండి. మన కలుపుకోవడం మనకు బాగా అలవాటు. మన పాపం అంటే అది కాదు, నా పాపాన్ని బట్టి శిక్ష వేయబడ్డాడు. ఇప్పుడు మనందరి పాపము ఆ శిలువలో యేసు ప్రభుల వారు భరిస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారి పైన ఆ పాపం అనేది ఉన్నప్పుడు దేవుడు ఎందుకు చేయి విడాల్సి వచ్చిందంటే మనం చూసినట్లయితే 2వ తిమోతి 2:13లో మనం చూడొచ్చు. తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. దేవుడు తనకు స్వభావ విరోధముగా ఏమీ చేయలేడు. అందుకనే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పాపముతో సహవాసము చేస్తాడండి? చేస్తాడా? చేయడు. ఎప్పుడైతే మనందరి పాపము ఆ శిలువలో యేసు ప్రభుల వారిపై మోపబడ్డాయో అప్పుడు పాపంతో ఉన్న యేసు ప్రభువుని మనందరి పాపంతో కూడి ఉన్న ఆ శిలువ పైన యేసు ప్రభువుని దేవుడు విడనాడాల్సి వచ్చింది. అందుకనే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నాడు. ఎందుకు విడిచాడు? నా కోసం అనండి, నా కోసం విడిచాడు, మనందరి కోసం విడిచాడు. అయితే అది తాత్కాలికంగా
విడిచాడండి. అంటే తన చేయి విడిచి మనందరి చేయిని దేవునికి కలపడానికి చూస్తున్నాడు. అందుకనే ఇంకా సిలువలో మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాడు. చాలండి. ఏం చేశాడంట? ఆ శిలువ పైన మనం చేసిన పాపాల లిస్ట్ అన్నిటిని ఏం చేశాడంట? ప్రతి ఒక్కరికి లిస్ట్ ఉంది, పాపాల లిస్ట్ ఉంది. మనం రాసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్ గా ప్రొద్దున లేస్తే మీరు రాస్తూ వెళ్తే పేపర్లు సరిపోవు మనకి. ఇంకా ఈ పేపర్లు అన్నిటిని ఏం చేశాడంట? చూడండి అక్కడ, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రము, అంటే ఇది మన పాపాలు, మన చిట్టను మన పాపాల చిట్టను ఏం చేశాడంట? సిలువకు కొట్టాడు. మన పాపాల చిట్టను సిలువకు కొట్టాడు. కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చేయి విడవాల్సి వచ్చింది తాత్కాలికంగా. ఎందుకంటే పాపంతో కూడి ఉన్నాడు. ఆ పేరుని, సర్వలోక పాపాన్ని అతను తనపై యేసు ప్రభు వారు తీసుకున్నాడు. అందుకనే యోహాను గారు ఏమని చెప్పారంటే, సర్వలోకమును పాపమును మోసుకెళ్ళు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అయితే ఈ మాట పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అర్థం కాలేదు. ఏలి ఏలి లామా సబక్తాని అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 47లో. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఇంకా చదవండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాలం ఉంచి తక్కిన వారు ఊరకుండి ఏలియా రక్షించినేమో అని చూద్దామని. అయితే ఏలి ఏలి లామా సబక్తాని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏలియాను పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారు కొందరు ఏమనుకుంటున్నారు? తక్కిన వారు ఊరుకుండి ఏలియా వచ్చి రక్షించినేమో అనుకుంటున్నారు. కానీ నీవేమనుకుంటున్నావు? ఈరోజు వాళ్ళు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఈరోజు నీవు ఈ వాక్యం ఇచ్చిన నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? ఆ రోజు దేవుడు యేసు ప్రభుల వారి పైన మనందరి పాపం మోపబడింది కాబట్టి దేవుడు తన చేయి విడవాల్సి వచ్చింది. ఎందుకంటే మన చేయిని కలపడానికి. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన నీవు, మరి ఒకసారి రక్షణ పొందిన నీవు మరలా మనం వెనుకకి చూస్తే మన పరిస్థితి బాగుండదండి. యేసు ప్రభుని రక్షింపబడిన మనము మరలా వెనుకకు మనము చూడదు. లాస్ట్ వర్స్ అని చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10:26. అట్లయితే ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల 10:26 మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబో తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అంటే ఒక్కసారి మనం రక్షింపబడ్డాము అంటే దేవుడు చూపిన మార్గంలో, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తను చూపిన మార్గంలో మనము నడవాలి. అందుకనే కొందరికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంది. నీకెలా అర్థమవుతుంది? వెర్రితనంగా ఉందా లేకుంటే దేవుని శక్తిగా ఉందా? ఈరోజు మనము ఆలోచించాలి. దేవుని శక్తిగా మనందరికీ ఉండాలని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. జీవితం ఎంతో సౌభాగ్యం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం ఎంతో సౌభాగ్యం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా పరిహారి. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు
ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, మహాగణుడా, నీ మాటలు, నువ్వు సిలువలో పలికిన మాటలు ధ్యానించడానికి ఏ విధమైనటువంటి అర్హత మాకు లేదయ్యా. కానీ మాకు అర్హత కలిగించి మాట్లాడడానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నీ ఆత్మాభిషేకంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూడా వచ్చిన సంఘాలందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారు కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నాకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది, ఎందుకంటే టైంకి ముగించనని అయ్యగారు ముందే 7-8 నిమిషాలు ముగించాలని చెప్పారు. నేను అంతకంటే ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఇచ్చిన 5వ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం 5వ మాట దేవుడు సిలువలో పలికినటువంటి మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు అందరూ చెప్పండి, నేను తప్పికొంచున్నాను అని. ఈ మాట యేసు ప్రభు గారు అప్పటికే సమస్తము మరి ఒక 75%, 80% దేవుడు అక్కడ ముగించాడు ఆయన వచ్చినటువంటి ఆ కార్యాన్ని. ఇక్కడ మనం 4 పాయింట్స్, ఒక 4 పాయింట్స్ నేను చెప్పి ఈ మాటను బట్టి నేను ముగిస్తాను. ఒకటి, దాహము ఎందుకు మనకు దాహం ఎప్పుడవుతుంది? మనకు శరీరం అలసట వచ్చినప్పుడు మనకి దాహం అవుతుంది. సో ఇట్స్ అ ఫిజికల్ థర్స్టీ. దెన్ రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడే వాక్యంలోనే ఉంది లేఖనము నెరవేరినట్లు. ఆ ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్, ఆ ప్రాఫెసీని దేవుడు నెరవేర్చడానికి, ఆ ప్రవచనము నెరవేర్చడానికి ఆయన దాహం కొన్నాడు. ఇంకా 3rd పాయింట్ ఏంటంటే స్పిరిచువల్ థర్స్టీ. ఎందుకు ఇంగ్లీష్లో చెప్తున్నానంటే ఈ పిల్లలు కూడా కొంచెం అర్థమవుతుంది, ఎందుకంటే మన పిల్లలకి ఏం చెప్తున్నావో తెలీదు, అలా మనం ఏం చదువుతున్నావో అది అర్థం కావట్లేదు. మా అబ్బాయి అయితే మరీ ఘోరంగా ఉన్నాడు, ప్రార్థించండి పిల్లలందరి కొరకు. నెక్స్ట్, స్పిరిచువల్ థర్స్టీ అంటే ఆత్మీయంగా ఆయన ఆత్మల కొరకు దాహాన్ని కలిగి ఉన్నారు. 4వదిగా ఏంటంటే I want to ask you one question for the church today. What is our thirsty? మన బాధ్యత ఏంటి? ఇది ఏం చెప్తారంటే ఇది వేదనతో కూడిన లేదా బాధాన్విత సువార్త. సిలువలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధాన్విత సువార్తగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఒక యేసు దప్పికొన్నాడు అనే మాటకి మనం చాలా స్కాలర్స్ ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో మాటలు మనం వినే ఉన్నాము. ఎండ వేడికి ఆయన దాహం కొన్నాడు, మరి నిత్య జీవపు ఊటలు మనకి ఇవ్వడానికి ఆయన దాహం కొన్నాడు. అక్కడ మనం సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుంటాం. సమరయ స్త్రీ దగ్గరికి దాహానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేనిచ్చే జలాన్ని తాగివాడు మరి అన్నిటికీ దప్పికొనడు అని చెప్పాడు. మరి 3వదిగా మనం చూసినట్లయితే మరి ఆత్మల విషయం ఆయన దాహము కలిగి ఉన్నాడు. ఆత్మల విషయం దాహం అంటే ఏంటి? నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో దాహం కలిగి ఉన్నాడు. మరి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించాడు, సిలువలో మరణం పొంది తిరిగి లేచాడు. మరి 7 మాటలు మనం ఎప్పుడు ధ్యానించుకుంటానే ఉన్నాం. ఈ 7 మాటలు ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజునే ధ్యానించుకోవాలా? 7 మాటలు దినదినము నువ్వు ధ్యానించుకునే అనుభవంలోకి ఎప్పుడు వస్తావో అప్పుడే నువ్వు సంపూర్ణ రక్షణ పొందినవాడుగా చెప్పబడతా ఉంది. 2వదిగా మనం 3వది మనం చూస్తే మరి ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం కూడా దేవుడు మనకి ఇచ్చేటటువంటి జీవజలం గురించి, జీవజలపు ఊటల గురించి, మనం ఎన్నడూ దప్పికొనని స్థితి గురించి వ్రాయబడింది. అవన్నీ మనం ధ్యానించుకుంటూ వెళ్తే మనకు చాలా సమయం కావాలి. మరి అవన్నీ నేను ఇక్కడ ధ్యానించాలని అనుకోవట్లేదు, కానీ ఒక్క ఆత్మల విషయంలో దాహం గురించి మాత్రం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నన్ను యేసు ప్రభు గారు సిలువలో మరణించాడు, దాహం కొన్నాడు, ఆత్మల విషయంలో దాహం కొన్నాడు, మరి మనకి రక్షణ ఇచ్చాడు. మనందరం రక్షణ పొందుకున్నాము. వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. మనందరం కూడా ఒక సేఫ్ జోన్లో ఒక గిరిగీసుకొని ఉన్నాం. మరి రక్షించబడని వారి పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? యేసు దాహం కొని నిన్ను నన్ను రక్షించాడు, మరి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం ఎంతవరకు దేవుని యొక్క ఆ యొక్క మాటను మనం నెరవేరుస్తూ ఉన్నాం, ఎంతవరకు మన రెస్పాన్సిబిలిటీని మనం మరి నెరవేరుస్తూ ఉన్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్న లాస్ట్ వీక్ అమ్మగా చెప్పారు, రాకడ ఎంతో సమయంలో లేదు, ఒక డోర్ స్టెప్ గుమ్మం దగ్గర నిలబడున్నాం, లోపలికి ఎంటర్ అయితే మరి ఇంకా దేవుడు రాకడ వచ్చినట్టే. బయట పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి మీరు అన్నీ చూసే ఉంటారు, మనందరం యూట్యూబ్ స్కాలర్స్ కదా అందరం. మరి బయట గుమ్మంలో నిలబడి ప్రేయర్ చేసుకుంటున్నారు దుబాయ్ ప్రాంతంలో. కానీ నీకు నాకు దేవుడు ఈ ఆధిక్యత ఇచ్చాడు అని అంటే నువ్వు దేవుని లెక్కలో ఉన్నావు అనమాట. దేవుని లెక్కలో ఉన్నావు కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఈ ఆధిక్యత ఇచ్చాడు. నీకు నాకు ఇచ్చిన రక్షణని ఇతరులకు ప్రకటిస్తున్నామా లేదా?
ప్రకటించే స్థితిలో ఉన్నామా లేదా? అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ యూ, ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు మన ప్రవీణ్ బ్రదర్ చెప్పే కదా నా అని నేను కూడా క్వశ్చన్ చేసుకుంటాను. మనం చక్కగా రక్షించబడం, దేవుడిచ్చిన రక్షణ మనం పొందేసుకున్నాం, మరి పొందే కొన్ని ప్రజల కొరకు మనం ఏం చేస్తున్నాం, ఏంటి మన రెస్పాన్సిబిలిటీ? ఏదన్నా మన బాధ్యత కలిగి ఉన్నామా? ఏ విషయంలోనన్నా మనం మరి ఒక్కరికైనా ఒక దినమైనా ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? అట్లీస్ట్ మీరు యెషయా గ్రంథంలో చూసినట్లయితే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి అంటున్నాడు. పంపుతున్నా మన పబ్బను ఎలక్ట్ చేయట్లేదు, మనం వెళ్ళట్లేదు, మనం స్వార్థ ప్రకటించట్లేదు. కానీ ప్రతి గుడ్ ఫ్రైడే రోజు యేసు ఆత్మల కోసం దాహం కొన్నాడు మాత్రం చెప్పుకుంటాను. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా ఈ అనుభవంలోనికి మనం రాకపోతే, సువార్తను ప్రకటించే అనుభవంలోనికి మనం రాకపోతే, యేసు ఆత్మల కొరకు దాహము కొన్నాడు కాబట్టి ఆ దాహంలో మనం కూడా పారిభాగస్తులం కాకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా మన జీవితంలో వేస్టే. మరి ఇది కోత చాలా విస్తారంగా ఉంది, కానీ ఎవరు కూడా కోసేవారు లేరు. కాబట్టి ఈ మాట ద్వారా నేను మన సంఘానికి చెప్పవలసిన విషయం ఏంటంటే, మాకు మనందరికి కూడా వర్తించిన విషయం ఏంటంటే, ఆత్మల కొరకు మనం కూడా దాహాన్ని కలిగి ఉందాం, సువార్తను ప్రకటించే వారుగా ఉందాం. ఆయన చెప్పాడు కదా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పాడు. కాబట్టి మనం ఆ సువార్తను ప్రకటించే వారంగా ఆ లిస్టులో మనం కూడా ఉండాలని, చేర్చబడాలని ఈ మాట ద్వారా నేను సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తా ఉన్నాను. ఈ ఒకవేళ రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్యులు ఎవరైనా ఉంటే, క్రైస్తవము మతం కాదు, క్రైస్తవ్యము ఒక మార్గం మాత్రమే. నిన్ను నిత్య జీవానికి నడిపించే ఒక మార్గం. రక్షణ పొందండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇంకా రేపుంది అంటే ఏ మిసైల్ వచ్చి మన మీద పడుతుందో మనకు తెలీదు, ఏ డెబ్రిస్ వచ్చి మన మీద పడుతుందో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపడే వారముగా ఉందాము. మనం సిద్ధపడుతూ ఎదటి వారిని సిద్ధపరిచే వారుగా మనం ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తున్నాం. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలందుమా. యజమాని ఎదురన్నీ సర్వకృపాదేవి ప్రభా, మితబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతా ఉన్నాను. మేము కూడా నైనా సువార్తలు పారిభాగస్తులుగా నువ్వు ఏ విషయం అయితే దాహము ఉన్నావో ఆ విషయాన్ని నెరవేర్చే వరంగా మాకు మాదిరి చూపించేలేవు. అదే మాదిరిలో మేము కూడా నడవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ ప్రైజులండి. దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. 6వ మాటగా, యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. అంటే ఇక్కడ సమాప్తమైనది అనేది చెప్పవలసి వస్తుంది. ఎందుకనంటే తండ్రి ఏదైతే బాధ్యతలు యేసుప్రభుకి అప్పగించాడో ఆ యొక్క పనులన్నీ కూడా సమాప్తము, సంపూర్తిగా, అంటే ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా, ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రతిదీ కూడా దేవుడు సంపూర్తి చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. దాని లోపల 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్తను అందించాడు. ఆయన ఈ లోకానికి రావడము ప్రవచనాలలో ముందే ప్రవచించబడింది. ఆ యొక్క ప్రవచనాల ప్రకారము దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన మనందరినీ కూడా రక్షించడానికి, మన పాపాల నుంచి మనలను విముక్తి చేయడానికి, మనకు నిత్య జీవము అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ఆయన 3.5 సంవత్సరాలు ఏదైతే సువార్త తెలియజేశాడో సమస్త మానవాళికి, ఆ యొక్క 7 మాటలను ఆయన శిలువలో సమ్మరిగా, మనం ఏదైనా లెసన్ చదివినప్పుడు ఆ లెసన్కి మళ్ళీ మనము సమ్మరిగా చేసుకుంటే కనుక ఆ ఏడు మాటల ద్వారా ఆయన క్షమాగుణం కలిగి ఉండాలని కానీ, మనం ఇంతకుముందు సహోదరులు బ్రదర్ చెప్పినట్టుగా
ప్రతిదీ కూడా ఆయన సిలువలో ఆ యొక్క మాటలు పలకడం జరిగింది. ఇక్కడ ఈ వచనానికి వచ్చినట్టయితే కనుక సమాప్తమైనది అంటే సమాప్తం ఎప్పుడవుతుంది? ఏదన్నా ఒక దగ్గర ఆరంభం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సమాప్తం జరుగుతుంది. ఆరంభం లేకపోతే సమాప్తం అనేది ఎక్కడ కూడా జరగదు. అయితే దేవుడు రావడము ఆయన దేవుడి తండ్రి చిత్త ప్రకారం ఆయన వచ్చాడు, ఆయన సంకల్పం ప్రకారం వచ్చాడు. కాబట్టి ఆయనకు అప్పగించబడినటువంటి పని ఆయన సంపూర్తిగా నిర్వర్తించాడు. ఆ సమాప్తమైన కేక అది బాధకు చిహ్నం కాదు. ఆయనకి ఇచ్చిన పని ఏదైతే ఆయనకు దేవుడు ఆయనకి పని అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా చేసినామని చెప్పడానికి అది సమాప్తమైన సంతోషంగా ఆనందంగా అదొక విజయ గీతంగా యేసు ప్రభు సిలువలో పలుకుంటున్నాడు అనమాట. మనం కూడా మన జీవితంలో కూడా ఏదైనా పని మనం చేసినప్పుడు సక్సెస్ అయినప్పుడు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ. చిన్న పని కానీ పెద్ద పని కానీ మనకి ఎవరైనా పని అప్పగించినప్పుడు ఆ పని కనుక మనం సంపూర్తిగా చేయగలిగితే మనకి ఎంతో ఆనందము, మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. దేవుడికి ఒక సమయం చాలా తక్కువ కాబట్టి నేను ఎక్కువ వచనాలు చెప్పను. ఒక 2 ఆయన ఎందుకు వచ్చాడనే విషయంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం కనుక మనం చూసినట్టయితే కనుక అక్కడ సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడి యొక్క సువార్త, నేను వచనాలు చదవస్తుంది కానీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన సువార్తను ఈ లోకానికి చెప్పడానికి వచ్చాడు. ఆ విషయంలో ఆయన అనేక లక్షల మందికి ఆయన సువార్తను అందించాడు. శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యులు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఈరోజు అనేకుడు నిత్య జీవంలోనికి నడిపింపబడుతున్నారు. అది ఆయన యొక్క సంకల్పము నెరవేరింది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఆయన జీవము కలుగజేయటకు మనకందరికీ కూడా నిత్య జీవాన్ని కలుగజేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ యొక్క పనిని కూడా ఆయన సంపూర్తిగా నిర్వర్తించగలిగాడు. కాబట్టి అదేవిధంగా ఆయన మనల్ని లూకా సువార్త 19:10 చూసినట్టు కనుక మనల్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు. మనల్ని వెతికి రక్షించుటకు అంటే మనము తప్పిపోయిన వారికి ఉన్నాము, మనం ఆయన మార్గం నుంచి తప్పిపోయిన వారికి ఉన్నాము, మనము నరకానికి పాత్రులుగా ఉన్నాము, నిత్య జీవానికి యోగ్యత లేకుండా ఉన్నాము, అనేక విషయాలలో మనము తప్పిపోతూ ఉన్నాము. ఆయన సంకల్పము ఈ యొక్క మానవాళిని ఆయన ఏర్పరిచినాడు. ఈ భూమిని ఆకాశాలను సృష్టిని అంతా కూడా ఎందుకు ఏర్పరిచాడు? ఆయనని మయంపరచాలి. నిత్య జీవంలో మనం ఆయనతో పాటు సంవత్సరాల తరబడి ఆయనతో పాటు ఉండి ఆనందించాలని చెప్పి ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పానికి మనం విరుద్ధంగా ఆ సంకల్పానికి తప్పిపోయి మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన తిరిగి లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన వెలికి రక్షించుటకు ఈ లోకానికి రావడం జరిగింది. మనిషి యొక్క ఆరంభం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎవరింట్లో పుడతామో అనేది మనకు తెలియదండి. అంబానీ ఇంట్లో పుడతామో లేకపోతే తక్కువ బీదవారి ఇంట్లో పుడతామో లేకపోతే ఎక్కడి ఇంట్లో పుడతామో అనేది పుట్టుక అనేది మన చేతిలో ఉండదు. ఎవరి పుట్టుక కూడా వారి చేతుల్లో ఉండదు. కానీ ముగింపు అనేది మన చేతిలో ఉంటుంది. మన జీవితాన్ని మనం ఎట్లా ముగిస్తున్నాం, లైఫ్ లోపల ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి కూడా జీవితంలో ఎగ్జాంపుల్ ఒక లైఫ్లో 50 సంవత్సరాలు పనిచేసి ఆయన ఏమి సంపాదించుకోకుండా పెన్షన్ లేకుండా లేకపోతే ఆయన ఏమి లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి ఉంటుంది? నెమ్మది లేదు. ఆ యొక్క జీవితకాలం అంతా కూడా ఆయన ఉండి పిల్లలను సరిగా పోషించలేక లేకపోతే పిల్లలను సరైన మార్గంలో నడిపించలేక చనిపోయే ముందు ఏ విధమైన సంతృప్తినిస్తుంది? నేను ఒక ఫెయిల్యూర్ అని అనిపిస్తుంది. కాబట్టి మనిషి యొక్క ఆరంభము మనిషి చేతిలో లేదు, కానీ మనిషి యొక్క ముగింపు మాత్రము మనిషి చేతిలో ఉంది. దీనికి సంబంధించి ఒక్క వచనము చదవాల్సిన వచ్చిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్టు కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కాబట్టి కార్యాంతము అంటే పనిని ముగించడం అనేది చాలా పనిని మొదలు పెట్టడము ఎవరైనా మొదలు పెడతారు. పొద్దున్న లేచి మనం బైబిల్ చదవాలనుకుంటాము కానీ చాలాసార్లు చదవలేకపోతాము. మధ్యాహ్నం రావాలనుకుంటాము, రాలేకపోతాము. నేను జీవితంలో ఇంకా గొప్ప స్థితికి వెళ్ళలేకపోతాము. మనం చేయాలనుకుంటాము, చేయలేకపోతాము. చాలా విషయాల కూడా అనుకుంటాం కానీ అది నెరవేర్చలేకపోతాం. కాబట్టి దేవుడు అది నెరవేర్చి సమాప్తమైనదని ఆయనకి మాదిరికరంగా అంటే ప్రతి విషయంలో కూడా ఆయన చేసి చూపించాడు మనకి. మీరు వెళ్ళిపోయి చేయండి అని కొంతమంది అంటే మనం చూసినట్టు కనుక చెప్తాడు కానీ పనులు జరగవు. కానీ ఇక్కడ యేసు అట్లా చెప్పలేదండి. ఆయన క్షమించాడు, మనం క్షమించమన్నాడు. ఆయన ప్రేమించాడు, మనల్ని ప్రేమించమన్నాడు. ఆయన సహాయం చేశాడు, మనల్ని సహాయం చేయమన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన 33.5 సంవత్సరాల జీవితం ఆయన 30 సంవత్సరాలు సేవ చేయలేదండి. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా పుట్టాడు యేసు ప్రభు? ఆయన పశువుల పాకను, ఆయనకు సరైనటువంటి వసతి లేదు జన్మించడంలో.
ఏ రోజు నుంచి తప్పించుకోవడానికి ఈజిప్ట్కి వెళ్ళారు, ఈజిప్ట్ నుంచి మరి బెత్లెహేమ్కి వచ్చారు, నజరేత్కి వచ్చారు, గలిలయ ప్రాంతానికి వచ్చారు, అట్లా అనేక ప్రదేశాలు చిన్నప్పుడు యేసు తిరుగుతూ ఉన్నారు ప్రజలతో పాటు. కానీ ఆయన యొక్క జీవితం ఎట్లా ముగించింది? అనేకులకు సువార్త అందించడం ద్వారా, అనేకులను రక్షించడం ద్వారా, ఆయన లోక రక్షకుడు ఆయన తెలియపరచడం ద్వారా, 12 మంది శిష్యులను ఏర్పరచడం ద్వారా, 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఆ సువార్తను అందించడంలో, సో ఆ విధంగా ఆయన సంకల్పము, ఆయన యొక్క సంకల్పం నిలబడింది. ఆయన సమాప్తమైన దానికి సంపూర్ణమైనటువంటి విజయం అనేది కలిగింది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు ఒక ఆయన చర్చి స్థలాన్ని మాకు డొనేట్ చేశాడు ఫ్రీగా. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 నిమిషాల దూరంలో ఉంటుంది. 240 గజాల స్థలాన్ని మాకు ఫ్రీగా ఇచ్చాడు ఆయన యాక్చువల్లీ చర్చ్ కట్టుకోమని చెప్పి. అయితే ఆయన లాస్ట్ ఇయర్ ఊరేసుకొని చనిపోయాడు యాక్చువల్గా. అయితే ఆయన వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. ఆయన కార్పొరేటర్ కూడా పోటీ చేశాడు మన హైదరాబాద్లో. ఆయన లాస్ట్ ఇయర్ ఊరేసుకు చనిపోయాడు. వాళ్ళకి ఒకటే కూతురు ఉంటుంది ఆయనకి యాక్చువల్గా, యూఎస్లో ఉంటారు యాక్చువల్గా. పెద్ద ఇల్లు మరి. ఆయన జీవితం అంత గొప్పగా ఆరంభించాడు, కానీ ఏ విధంగా ముగించాడు చెప్పాలంటే, నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, మన జీవితం ముగింపు ఏ విధంగా ముగిస్తున్నాం అంటే, మనం అనుకోవచ్చు చాలా పెద్ద పెద్ద కార్యాలు చేసి ముగించాలని చెప్పి. లేదు, దేవుడు ఆ విధంగా కోరుకోవడం లేదు. మనం పరిశుద్ధంగా జీవిస్తే కూడా మన జీవితము మంచి ముగింపున్నట్టే. మన పిల్లలను దేవుళ్ళు నడిపిస్తే కూడా మన జీవితం మంచి ముగింపున్నప్పుడే. మనం ఇతరులకు సహాయం చేస్తే కూడా మన జీవితము అంటే ఎవరో వచ్చి చెప్పవలసిందండి, మన ఆత్మసాక్షే మనకు జడ్జి. ఎవరో వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు చెప్పవలసిన లేదు. నీకు సెల్ఫ్ మనకి ఎప్పుడు మనసులో మనకి ఆత్మ చెప్తానే ఉంటుంది, ఇది తప్పు ఇది రైట్, ఇది తప్పు ఇది రైట్. కానీ మనము దానిని ఓట చేస్తాం, దాన్ని పక్కకు పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి మన జీవితము ఆరంభం మన చేతిలో లేదు, కానీ ముగింపు మన చేతిలో ఉంది. ఆ యొక్క ముగింపును సంతోషకరమైన ముగింపుగా, ఆ యొక్క ముగింపును దేవునికి మహిమకరంగా, దేవుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించు, ఆ విధంగా పరిశుద్ధమైన జీవితంగా మనను చూసి మాదిరికరంగా, అట్లీస్ట్ ఒకరిద్దరైనా మన జీవితం మాదిరికరంగా ఉండేలాగా, మనకు తోచిన విధంగా సహాయకరంగా ఉండేలాగా దేవుడు మనలో కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితం కూడా ఆ విధంగా దేవుడు ఏ విధమైతే కోరుకున్నాడు, దేవుడు ఏ విధంగా అయితే ఆశిస్తున్నాడు, ఆ విధమైనటువంటి ముగింపును మన క్రైస్తవ జీవితానికి ఆ విధమైనటువంటి ముగింపును ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్య గారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళు కూడా చెప్పాను. ప్రియ సోదరి సోదరులకు మరి ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి నిమిషం కూడా ఆయన ఇచ్చిన భిక్షం. అది మనం ఎప్పుడు కూడా మన సొంత విషయము లేదు మనకు. ఇంతవరకు మన సోదరులు మొదటి నుంచి 6వ మాట వరకు చాలా చక్కగా వివరించారు. వారికి తెలిసిన జ్ఞానమా, దేవుడు ఇచ్చిన జ్ఞానమా, అది దేవునికే తెలుసు. ఎందుకంటే చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా మన హృదయంలో నాటబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి గురించి కూడా ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన మాట 7వ మాట లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం కూడా నీతో నాతో ఉన్నవాడే, ప్రతి నిమిషం కూడా మాట్లాడే వ్యక్తి. దేవుడు తన యొక్క శుభ సంకల్పం చొప్పునే మనల్ని ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడికి రావడము నీ చిత్తం నా చిత్తం కాదు, దేవుడు నడిపిస్తేనే మనం ఇక్కడికి రాగలుగుతున్నాము. ఎందుకంటే దేవుడి చిత్తం లేకపోతే మనం ఇక్కడికి రాలేకపోతాము. ప్రియ సహోదరు, ఎందుకంటే దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పునే ఈ సంఘాలను మనల్ని ఏర్పాటు చేసుకొని తన మాటలు వివరించడానికి శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకంటే బిగ్గర కేక వేసి ఆయన ఆత్మను అప్పచెప్పుకోవడానికి అతనికి అవసరం లేదు. ఎందుకంటే మట్ల ఆదివారం మొదలుకొని ఈరోజు వరకు కూడా ఆయన ఆకలి లేదు, నీరు లేదు, ఏమీ లేదు. పెద్ద పెద్ద న్యాయస్థానం దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏ పాపం లేదని కూడా అక్కడ చెప్పినప్పుడు మరి అతను అలసిపోలే కదా, లేదు. అయినప్పటికీ కూడా 7 మాటలు సిలువలో ఎంతో వివరంగా స్నానంతో గొప్ప వినయంతో ప్రతి ఒక్కరు కూడా వివరించి ఉన్నాడు. అలా చెప్పాలనుకుంటే దేవుడు చేసిన ప్రతి మాట కూడా మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే అతను ప్రాణం పెట్టాలంటే అతనికి మా ప్రాణం ఎవరు తీసుకోలేదు. అతను ఎవరు చంపగలరు? ఎవరికి అధికారం ఉంది? రాజులకు ఉందా? ఎవరికి ఉంది? ఈయనే గొప్ప రాజు, ఈయన గొప్ప శక్తివంతుడు.
యోహాను సువార్త 10వ అధ్యాయము 18లో చెప్తే, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. ఇది దేవుడు చెప్పే ఎంత క్లుప్తని చెప్తున్నాడు. ఎవరికి కూడా ఆయన ప్రాణాన్ని తీసుకునే అధికారం లేదు. తనిచ్చి తాను అప్పచెప్పుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. మన్ను మన్నైతుంది కానీ దేవుని ఆత్మ దేవుని దగ్గరికే వెళుతుంది. నువ్వు ఎప్పుడైనా కానీ మన్నులో ఉన్నప్పుడు మన్నులోకి వెళ్ళిపోతావు, కానీ దేవునితో సావాసం ఉంటే దేవుని దగ్గరికే వెళ్ళగలుగుతావు. దేవుడు ఎంత క్లుప్తమైన, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలడు ప్రతి ఒక్క విషయంలో కూడా. నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేసేది ఒకటి కాదు. ఇక్కడ దేవుడు ఎప్పుడైనా గొప్ప శక్తిమంతుడు. ఆయన మొట్టమొదటి చెప్పాడు క్షమాపణ, రెండోది రక్షణ. దొంగతో రక్షణ అంటే సువార్త ప్రకటిస్తున్న దొంగ. అక్కడ ఎంత గొప్ప వినయత అక్కడ ఉంది. తల్లితో చెప్తున్నాడు, తల్లి అతనికి ఎంత కుటుంబ బాధ్యత ఉంది. రక్షణ ప్రతి ఒక్కరు కూడా దాహం కొరకు అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, దాహం నాకు కొరకు కాదు. ఆయనకి ఎందుకు దాహం లేదా? మన కొరకు, మనందరి కొరకు ఇదంతా. రక్షింపబడలేకపోతున్నారు, నశించిపోతున్నారు ఎందుకు అని ముగింపు చేసుకున్నాడు, సమాప్తం అనుకున్నాడు. కానీ ఆయన ఒక మాటలు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే అది మనం వివరించలేము సార్. ఈ గుడ్ ఫ్రైడే ఇవాళ వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మనం రోజు మంది లోపడిచి కూడా ఇదే పని. మనలో ఒక వినయత ఉంటే, విధేయత ఉంటే, ఒక వ్యక్తి కొరకు కూడా మనము ఆశించకపోతాము. నువ్వు ప్రక్కకుండి కూడా ప్రార్థన చేయలేకపోతావు. నేనే అనుకుంటాను, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ చేయలేకపోతాము. పని పట్ల మనం రాలేకపోతాము. ఎప్పుడైనా కానీ ఇతరుల గురించి ఆలోచించకు, నా గురించి నేను ఆలోచించుకోవాలి. నేను ఇతరులు ఏదైతే చూపిస్తే నాకు 4,000 నాకు ఇప్పుడు చూపిస్తాయి. అందరికంటే పెద్ద పాపి నేనే. దాన్ని గ్రహించాలనుకుంటే దేవుడు ఇచ్చిన ప్రతి మాటకు కూడా మనం లోబడి ఉంటే అంతకంటే పెద్ద ఏమీ లేదు మనకు. దేవుడు ఎవడ మాటలో ఎంతో గొప్పగా వివరించున్నాడు. మీరు నా గురించి, నా కుటుంబం గురించి, మన సంఘం గురించి కూడా ప్రార్థన చేయమని ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.